రామాయణంలోని రెండవ భాగం అయిన అయోధ్యాకాండలో రాముని పట్టాభిషేకం నుండి ఆయన అరణ్యవాసం వరకు జరిగిన సంఘటనలు వివరించబడ్డాయి. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు రాముని యువరాజుగా నియమించాలనే నిర్ణయం తీసుకుంటారు. అయోధ్య ప్రజలు రాముని గుణగణాలను ప్రశంసిస్తూ ఈ నిర్ణయానికి సంతోషంగా మద్దతు తెలుపుతారు. పట్టాభిషేకం కోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతాయి. కైకేయిదాసి మంథర రాముని పట్టాభిషేకం తనకు అనుకూలం కాదని భావించి కైకేయిని ప్రేరేపిస్తుంది. మంథర మాటలను నమ్మిన కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన 2 వరాలను కోరాలని నిర్ణయిస్తుంది. కైకేయి దశరథుని వద్దకు వెళ్లి తనకు ఇచ్చిన 2 వరాలను కోరుతుంది. రాముని 14 సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపడం మరియు తన కుమారుడు భరతుని యువరాజుగా నియమించడం. దశరథుడు ఈ వరాలను నెరవేర్చడానికి తీవ్ర మనోవేదనకు గురవుతారు. కాని తన వాగ్దానానికి కట్టుబడి కైకేయి కోరిన వరాలను నెరవేర్చడానికి ఒప్పుకుంటారు. రాముడు తన తండ్రి ఆజ్ఞను శిరసావహించి అరణ్యవాసానికి సిద్ధమవుతాడు. సీతాదేవి తన భర్త రాముని వెంట అరణ్యానికి వెళ్లాలని నిర్ణయిస్తుంది. లక్ష్మణుడు కూడా రాముని సేవ చేయడానికి అరణ్యానికి వెళ్లాలని నిర్ణయిస్తాడు. రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి అరణ్యవాసానికి వెళ్తాడు. వారు గంగా నది తీరానికి చేరుకుని గుహుడు అనే నావికుని సహాయంతో నది దాటుతారు. తరువాత వారు భరద్వాజ మహర్షిని సందర్శించి ఆయన సూచనల మేరకు చిత్రకూట పర్వత ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుంటారు. రాముని విడిపోవడం వల్ల దశరథ మహారాజు తీవ్ర దుఃఖంలో మునిగిపోతారు. గతంలో శ్రవణ కుమారుని అనుకోకుండా వధించిన సంఘటనను గుర్తు చేసుకుంటూ తన పాపకర్మ ఫలితంగా ఈ దుఃఖం అనుభవిస్తున్నానని భావిస్తారు. ఈ దుఃఖంలోనే దశరథుడు మరణిస్తారు. భరతుడు తన తల్లి కైకేయి చర్యలను తెలుసుకుని ఆమెపై కోపంతో రాముని తిరిగి తీసుకురావడానికి అరణ్యానికి వెళ్తాడు. రాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించాలనే నిర్ణయంతో తిరస్కరిస్తాడు. భరతుడు రాముని పాదుకలను తీసుకుని అవింగా రాజ్యాన్ని పాలిస్తాడు. ఈ సంఘటనలు రాముని విధేయత, ధర్మనిష్కను మరియు భరతుని సోదర ప్రేమను ప్రతిబింబిస్తాయి.